ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటిది? పైనుంచి చాప, దిండు, దుప్పటి కింద పడ్డాయి. సీత పడేసిందేమో. తనెందుకు పడేస్తుంది? సీత కాదు, రామే పడేసుంటాడు. మధుమితని ఇంట్లోంచి పంపించేయాలని సీత పెట్టే నస భరించలేక దాన్ని రూంలోంచి బయటికి గెంటేసి హాల్లో పడుకోమని చెప్పుంటాడు. మామా, నువ్వు చెప్పినట్టు దిండు, దుప్పటి, చాప బయట పడేశాను. ఇక వాటితో మనకి అవసరం లేదు కదా. వీటిని కింద పడేయమని రామ్ సీతతో చెప్పాడా? ఎందుకు? ఈ రోజు మనిద్దరము ఒకే బెడ్ మీద పక్క పక్కన పడుకోబోతున్నాం కదా మామా. రామ్ సీతను పక్కపక్కన పడుకోవడం ఏంటి? మన పక్కలు ఒకటి చేసి మనం భార్యాభర్తలుగా ఉండబోతున్నాం కదా మామా. అబ్బా, కంగారు పడకు మామా. నా మాటలు ఎవ్వరూ వినటం లేదు. కింద ఎవరూ లేరు మామా. నీకు మరి తొందర మామా. వచ్చేస్తున్నాను కదా. ఈ రాత్రి శివరాత్రి జాగరమే చెయ్యరా. ఏంటి మహా, సీత ఏదేదో మాట్లాడుతోంది? తను నిజమే చెప్తోందా? రామ్ చెప్పకుండా సీత దిండు, దుప్పటి, చాప కింద పడేది కదా బావగారు. అంటే ఈ రాత్రికి ఇద్దరు ఒకే బెడ్ మీద పక్క పక్కన. అయ్యో బాబోయ్, కొంపలు అంటుకోపోతున్నాయి వదినా. వాళ్ళు కమిట్ అయిపోయారంటే చాలా కష్టం మహా. రామ్ని రెచ్చగొట్టి సీత కావాలనే చేస్తున్నట్టుంది. వాళ్ళని ఎలాగైనా ఆపాలి మహా. పదండి, వాళ్ళ సంగతి తేలుద్దాం. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.